సో నేను స్ట్రేట్ గా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం మీ ద్వారా ఈ రోజు పంపదలుచుకున్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలు ఎన్ని? మదర్సా పెట్టడానికి ఎవరైనా అనుమతి ఇస్తున్నారా? అనుమతి లేకుండా పెడుతున్నారా? అట్లీస్ట్ విద్యాశాఖ అనుమతి అన్న తీసుకుంటుందా? మదర్సా తీసుకోదా? రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఏమైనా మదర్సా కట్టేటప్పుడు పర్మిషన్ ఇస్తాడా? ఇయ్యడా? ఎవరు వీళ్ళు? మదర్సా నడుపుతున్నది ఎవరు? మదర్సాలో చదువుకుంటున్నది ఎవరు? ఇంతకుముందు చదువుకున్నటువంటి మదర్సాలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కడికి పోయినరు? ఏం చేస్తున్నారు వాళ్ళు? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉండాలనా వద్దా? ఇగో ఇది ఇవాళ తెలంగాణ సమాజం ముందు నేను ఉంచదలుచుకున్నటువంటి ప్రశ్న. మదర్సాలలో విచారణ జరుగుతలేదు, మదర్సాలో విద్యాబోధన జరుగుతలేదు. నేరుగా చెప్తా ఉన్నా, మదర్సాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలని ఇట్లాంటి వాళ్ళని తెచ్చి మదర్సా అయితే ఎవరు ముట్టుకోరని ఆ మదర్సాలలో ఆశ్రయాలు ఇచ్చి ఆ మదర్సాలలోంచే ఇట్లాంటి ఉగ్రవాద ముక్కల్ని తయారు చేస్తా ఉన్నారు అనేదే ఈ రోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మదర్సాల 2 రేకులు వీకేసిరు, మదర్సా గేట్ వీకేసిరు. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిమాండ్ చేస్తున్నటువంటి జిల్లా పోలీసులకి, తెలంగాణ పోలీసులకి నేను అడిగేటువంటి విషయం ఒక్కటే. ఆడు ఉన్నదే చొరబాటుదారులు, ఆడు ఉన్నదే తప్పుడు వ్యక్తులు, ఆడు ఉన్నోళ్ళే ఐడెంటిటీ లేనటువంటి వ్యక్తులు. ఫస్ట్ ఎంక్వైరీ అబౌట్ దేర్ ఐడెంటిటీ. 10 ఏళ్ల పిల్లడు, 12 ఏళ్ల పిల్లడు తల్లిదండ్రులు వదిలి జిన్నారంకి వచ్చి మదర్సాలో ఎందుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏం చదువు చెప్తున్నారు మదర్సా లోపల? ఉర్దూ మీడియం చదువు చెప్తున్నారా? 1వ తరగతి చదువుతున్నారా? వాళ్ళకి మదర్సా ఇచ్చే స్టడీ సర్టిఫికెట్ ఏంది? ఆ సర్టిఫికెట్కి ఉన్నటువంటి వ్యాలిడిటీ ఏందనే చెప్పాలి. ఇప్పుడు ఇది చెప్పకుండా దేశమంతా ఒక రకమైనటువంటి గందరగోళమైన పరిస్థితులకు తయారు చేస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెటూర్లలోకి, ప్రశాంతంగా ఉన్నటువంటి మండల కేంద్రాల సమీపంలోకి మదర్సాలను తీసుకొచ్చి ఆ మదర్సాల పేరిట ఇతర దేశస్తుల్ని తెచ్చి మదర్సాలో ట్రైన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇచ్చి, మీకు ఇంకా ఒక బాధాకరమైన విషయం చెప్తా. నా మెదక్ పార్లమెంట్లో సదాశివపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటుంది. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళకి ఎలక్షన్ కార్డు ఇచ్చిర్రు, బంగ్లాదేశ్ వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చిర్రు. ఇంత అన్యాయంగా పోతుంటే ఇదేమన్నా సత్రమా? ఇంకేమైనా అసలు మున్సిపాలిటీయా? ఆఖరికి కంప్లైంట్ చేస్తే పోలీస్ కేసు రిజిస్టర్ అవుతుంది. ఎవరు వీళ్ళంటే బంగ్లాదేశ్ వాళ్ళు. ఎవరు ఇచ్చిర్రంటే అవుట్ సోర్సింగ్ ఆయన ఇచ్చిండు కంప్యూటర్లకు వెళ్ళి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇట్లా అవుట్ సోర్సింగ్లు, కంప్యూటర్లకు వెళ్ళి ఎలక్షన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇచ్చి బంగ్లాదేశ్ వాళ్ళని తెచ్చి సదాశివపేటలో, బంగ్లాదేశ్కి వెళ్ళి కిషన్ గంజ్ పేరిట తెచ్చి జిన్నారంలో పెట్టి నా పార్లమెంట్లో ఈ మధ్యలో ప్రశాంతంగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో సదాశివపేటలో వినాయకుని విగ్రహం ధ్వంసం అవుతుంది. అదేంటి సార్ అంటే పోలీసు వాళ్ళకి అదే చెప్తారు. గుళ్ళకి ఆవు పోయింది, ఆవు ధ్వంసం చేసింది అని చెప్తారు. ఆల్కగా సీసీ ఫుటేజ్ వాళ్ళకి నచ్చినంత చూపిస్తారు. ఆవు గుళ్ళకి పోయినప్పుడు చూపించేటువంటి ఒక సీసీ ఫుటేజ్ చూపిస్తారు. ఆవు పోయేట గర్భగుడిలో ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తుందంట.